హలో ఎవ్రీవన్. ఎథికల్ హ్యాకింగ్ మన తెలుగులో నేర్చుకుందాం. సో, మనం బేసిక్ టెర్మినాలజీస్ అర్థం చేసుకోవాలి ఇక్కడ కొన్ని. అంటే ఇలాగవి నేర్చుకున్నవి గాకుండా అసలు ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? దాని తర్వాత ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అవి కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏం లేదండి. ప్రొటెక్టింగ్ డిజిటల్ అసెట్స్. మన సిస్టమ్స్‌ని, మన అసెట్స్‌ని లేకపోతే నెట్వర్క్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇన్ ద నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఇప్పుడు నీ డివైస్ ఇంకొక హాట్‌స్పాట్ పెట్టి ఇంకొక డివైస్‌కి కనెక్ట్ చేయడం గాని, లేకపోతే రౌటర్ ద్వారా కంప్యూటర్ కానీ, నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్‌ని కనెక్ట్ చేయటం గాని. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఒక చిన్న నెట్వర్క్ ఉండదు. అది పెద్ద నెట్వర్క్ అయితది. చాలా సిస్టమ్స్ ఉంటాయి. దాన్ని నెట్వర్క్ అంటారు. నెట్వర్క్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయటం గాని. సో, ఇవన్నిటిని కనెక్ట్ చేసిన డివైసెస్‌ని, సిస్టమ్స్‌ని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. ఈ ప్రొటెక్షనే ఈ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది సెకండ్ టర్మ్. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏదైతే సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ దాగుంటదో, ఆ సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయటం ఎలా చేస్తావో, ఆ ప్రొటెక్టింగ్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఆర్ డేటా దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్ సిస్టమ్. ఆ కంటెంట్‌ని, డేటా ఆ సిస్టమ్‌లో ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేయడమే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీన్ని ఎలా చేస్తావంటే సీఐఏ ట్రయాడ్ అని ఒకటుంటదండి. దాని గురించి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చేయాల్ చేయాలి అనంటే నాకు కామెంట్‌లలో తెలపండి. ఐ విల్ డెఫినైట్‌లీ డూ ఎ వీడియో ఆన్ థట్. సీఐఏ ట్రయాడ్ మీద ఫోకస్ చేసి ఉంటదన్నమాట. హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే మనకి చాలా మంది ఏం చెప్తుంటారు అక్కడ ఇక్కడ. హ్యాకింగ్ మావోడు ఇది హ్యాక్ చేస్తారంట, అది హ్యాక్ చేస్తారు. హ్యాకింగ్ అంటే ఏందసలు? అని తెలియాలి కదా మనకి. ఈ హ్యాకింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ వల్నరబిలిటీ. అంటే ఒక వల్నరబిలిటీ అంటే వీక్‌నెస్ కదా! దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం. దాన్ని ట్రిగర్ చేసి యాక్సెస్ తీసుకోవడం. దేని ద్వారా? వితౌట్ సెక్యూరిటీ కన్సెంట్. అంటే వితౌట్ కన్సెంట్ అంటే ఇక్కడ వితౌట్ పర్మిషన్. ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒక థీఫ్ ఉన్నాడు. ఇప్పుడు వీడున్నాడు ఇక్కడ. వీడున్నాడు. ఇదొక ఆర్గనైజేషన్ అనుకుందాం. దీన్ని అటాక్ చేస్తాడు. దీని పర్మిషన్ తీసుకోకుండా దీన్ని అటాక్ చేసి దాంట్లో ఉన్న సెక్యూరిటీ కంట్రోల్స్‌ని కాంప్రమైజ్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని స్టీల్ చేయడం గాని, లేకపోతే ఆ నెట్వర్క్‌ని కంట్రోల్ చేయడం గాని చేస్తుంటారన్నమాట. సో, దాన్ని వితౌట్ పర్మిషన్ చేయడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏందంటే వాడు హ్యాక్ చేయకముందే వీడు ఈ హ్యాకర్ ఆర్గనైజేషన్ పర్మిషన్ తీసుకొని మరి అన్ని లూప్ హోల్స్‌ని ఫైండ్ ఔట్ చేసి దాన్ని రిపోర్ట్ చేస్తాడు. సో, వీడు హ్యాకర్ అనేవాడు ఎథికల్ హ్యాకర్. హ్యాకర్ అనేవాడు ఎక్స్‌ప్లాయిట్ చేసి కాంప్రమైజ్ చేయకముందే ఈ ఎథికల్ హ్యాకర్ అనేవాడు దాన్ని లూప్ హోల్‌ని కనుక్కొని ఫిక్స్ చేస్తానికి సొల్యూషన్స్ ఇస్తాడన్నమాట. సో, దిస్ ఈస్ అబౌట్ హ్యాకింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్. సో, హ్యాకర్ అంటే ఏంది? సేమ్ ఇందాక హ్యాకింగ్ అని నేర్చుకున్నాం గదా! ఎవడైతే హ్యాకింగ్ చేస్తాడో వాడు హ్యాకర్ అయితాడు. సో, ఇక్కడ ఏం చేస్తాడు వీడు దిస్ గై ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ బ్యాడ్ గాయ్ అన్నమాట. సో, ఇక్కడ కంప్యూటర్ రిసోర్స్ గాని, నెట్వర్క్ గాని, అదర్ అసెట్స్ ఉంటాయి గదా! అందులో వల్నరబిలిటీ కనుక్కొని ఆర్గనైజేషన్‌కి చెప్పకుండా దాని పర్మిషన్ లేకుండా ఎక్స్‌ప్లాయిట్ చేసి దాన్ని వాడి అడ్వాంటేజెస్ కోసం వాడుకునేవాడిని హ్యాకర్ అంటారు. ఎథికల్ హ్యాకర్ అంటే ఎథికల్ హ్యాకింగ్ చేసేవాడిని ఎథికల్ హ్యాకర్ అంటారు. ఈ ఇండివిడ్యువల్ హూ ఫైండ్స్ వల్నరబిలిటీస్ అండ్ ప్రొటెక్ట్స్ ద ఆర్గనైజేషన్ అన్నమాట. హ్యాకర్ అనేవాడు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు హ్యాకర్ అనేవాడు. ఎథికల్ హ్యాకర్ అనేవాడు దాన్ని సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తానికి ట్రై చేస్తాడు. సెక్యూరిటీని రిపోర్ట్ చేస్తానికి వాళ్ళ ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే రిపోర్ట్ చేస్తానికి ట్రై చేసి వాళ్ళని ఫిక్స్ చేయమని చెప్తాడన్నమాట ఎథికల్ హ్యాకర్. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఇఫ్ యూ వాంట్ ఎనీ వీడియోస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే వీడియో గురించి గాని, ఆడియో గురించి ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ డెఫినైట్లీ టేక్ ఇట్. థాంక్ యూ.